అంతరా నమ్మరా అత్తాపూర్కి 400 మన గచ్చిబౌలికి వచ్చింది నాకు 12-13 కిలోమీటర్స్ సంథింగ్ 500 రూపీస్ అంటే 494 అట్లా మంచి మళ్ళీ ఇంకొన్ని రాజేంద్ర నగర్ నమస్తే అన్న, ఎలా ఉన్నారు? అందరు బాగున్నా అనుకుంటున్నా. క్లారిటీ ఎంత వస్తలేదు. ఈరోజు ఫ్రైడే రోజు ఉన్నానా. ఈరోజు డేట్ వచ్చేసి 27 సాయంత్రం 4 గంటలకు అట్లా వెళ్ళిన. ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చింది మా ఇంటికాడ నుంచి మా ఇంటికాడ నుంచి కాదు, డైరెక్ట్ ఎంటీ వెళ్ళిపోయినా. ఎందుకంటే వెయిట్ చేస్తే ఇంకా టైం అదే అయిపోతుంది. మళ్ళీ ఏదైతే మళ్ళీ ఏం పోతాం అనిపిస్తుంది. డైరెక్ట్ ఒక డిసైడ్ అయిపోయినా సాయంత్రం ఎక్కడికైనా కానీ అత్తాపూర్ వెళ్ళిపోమని. అత్తాపూర్ కూడా కాకపోతే డైరెక్ట్ ఎంటీ బంజారాస్ వెళ్ళిపోతా. పోతే ఒక లీటర్ ఒక 150 రూపాయలు పోతే ఉండొచ్చు పెట్రోల్కి. ఇక అదే డిసైడ్ అవుతున్నాను. ఇక ఎప్పటి నుంచి డుమాలు కుట్టద్దని అనుకుంటున్నా. చూద్దాం ఏమవుతుంది. కాకపోతే ఈరోజు అయితే వెళ్ళినా కాబట్టి అర్నింగ్ అనేది ఫస్ట్ బుకింగ్ మనకి ఇక్కడ నుంచి దొరికిందన్న. సికింద్రాబాద్ సైడ్ దొరికింది. మళ్ళీ అక్కడ నుంచి నాకు దొరికింది మన బండ్లగూడ జాగిర్. మళ్ళీ బండ్లగూడ జాగిర్ నుంచి నాకు దొరికింది. అది కూడా ఎన్ని రూపాయలంటే 667 రూపాయలు ఇంత చూపించింది అన్న. ఓలాలో తీసుకున్నా. ఇంకో నాకు టెన్షన్ ఏముందంటే ఓలాలో ఎట్లా చేస్తారంటే మన బిగ్గెస్ట్ బుకింగ్ అదే ఇవ్వాలా చెప్తున్నా కదా. అది లేకపోతే మామూలుగా చిన్న బుకింగ్ కొట్టుకొని 1000 రూపాయలు కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. కాకపోతే అది వచ్చినది ప్లస్ పాయింట్ అయింది. 667 రూపాయలు ఎంత అయింది. 20 కిలోమీటర్స్కి 19 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ అన్న. నువ్వు పెడతా స్క్రీన్ షాట్ ఓలాలో అది. దాని తర్వాత మళ్ళా ఇక్కడ సికింద్రాబాద్ నుంచి మనకు దొరికింది బేగంపేట్ రైట్ 237 ఎంత వచ్చిందన్న. అది ఊబర్ మన ర్యాపిడోలో. అది స్క్రీన్ షాట్ పెడతా. దాని తర్వాత మనకు ఇంకో బుకింగ్ వచ్చిన చిన్న బుకింగ్ కొట్టిన 3 కిలోమీటర్స్ జీవీకే నుంచి. ఎందుకంటే బేగంపేట దగ్గర ఆగిన ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అయిన బుకింగ్స్ అన్నీ అటు సైడ్ వస్తున్నాయి. అంటే సికింద్రాబాద్ ఆల్వాల్ అటు సైడ్ వస్తున్నాయి. కానీ మనకు వచ్చేది ఉంది ఇటువైపు అని తీసుకున్నా. రాలేదు. అయితే ముంగట బండి తీసుకున్నా. జీవీకే దగ్గర వస్తాయని నాకు గ్యారంటీ ఉంది. ఎందుకంటే అప్పటికి 10 అవుతుండే, 10:09 సంథింగ్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే అందరు బయటికి వెళ్తారు కాబట్టి ఒక డిసైడ్ ఏమైనా అంటే చలో అక్కడ జీవీకే నుంచి మేబీ మాల్ నుంచి బయటికి వస్తారేమో అని పోతుంటే మనకైతే బుకింగ్ వచ్చింది. అక్కడ జీవీకే నుంచి పోకముందే అంటే ఇక్కడ మన సీఎం ఆఫీస్ నుంచి ఉన్నప్పుడు బుకింగ్ వచ్చింది. జీవీకే నుంచి పికప్ 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్ డ్రాపింగ్ 165. అది కూడా మీ స్క్రీన్ షాట్ పెడతా. దాని తర్వాత మనకు వచ్చింది మస్తు బుకింగ్ వచ్చినాయి. జబర్దస్త్ బుకింగ్ వచ్చినాయి. అంతరా నమ్మరా అత్తాపూర్కి 400 మన గచ్చిబౌలికి వచ్చింది నాకు 13 కిలోమీటర్స్ సంథింగ్ 500 రూపీస్ అంటే 494 అట్లా మంచి మళ్ళీ ఇంకొన్ని రాజేంద్ర నగర్ వచ్చింది. పికప్ చేసేటప్పుడు పికప్ చేసుకున్నా. అది కూడా 12 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ సంథింగ్ ఉందన్న. రాజేంద్ర నగర్ మండలం చూపించింది 495 అట్లనే చూపించింది. పికప్ చేసి వెళ్ళిపోయింది. దాని తర్వాత డైరెక్ట్ లక్ష్మీగూడ అంటే నేను ఏమనుకున్నా అంటే మా ఇంటికాడ లక్ష్మీగూడ అంటే దగ్గర ఉంది కదా అట్లా అని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత శంషాబాద్ దగ్గర చూపించింది. అక్కడ డ్రాప్ చేస్తే నేను ఏమనుకున్నా 333 అని తీస్తున్నాను అనుకున్నా. 373 రూపీస్ ఎంత వచ్చింది. పర్ కిలోమీటర్ 18 రూపీస్ వచ్చింది. మీకు స్క్రీన్ షాట్ పెడతాం. ఈరోజు మాత్రం అర్నింగ్ మాత్రం ఓలాలో వచ్చేసి 667 రూపీస్ 37 అది మీకు అది స్క్రీన్ షాట్ పెడతా. ఊబర్లో ఒకటి బుకింగ్ కొట్టిన 200 రూపీస్ అంటే 197 ఎంత రూపీస్ అది కొట్టిన. ఇప్పుడు ర్యాపిడోలో 1075 రూపీస్ బుకింగ్ వచ్చింది. మర్చిపోయినా. అప్పటి నుంచి ఏమో మోగలేదు. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత మోగుతుంది. నా ఆఫీస్ చెప్పుకుంటాను అదనా. ర్యాపిడోలో అన్నీ చెప్పేసిన దగ్గర 2000 నియర్ బై 2000 దీంట్లో నియర్ బై 2000 అన్న. అది ఎన్ని గంటలకిన్నా 5 గంటలకి ఎన్ని కిలోమీటర్లు చూడలేను. నిన్నటి ఎంత ఉన్నా నేను క్యాలిక్యులేషన్ చేయలేదు. కాకపోతే 630 పెట్రోల్ అయితే వేయించిన కరెక్ట్. మళ్ళీ 630 700 ఎంత 800 సంథింగ్. ఎందుకంటే పెద్ద బుకింగ్ ఎందుకంటే మనకు అక్కడ దొరికింది కాబట్టి పెద్ద బుకింగ్ దొరికింది. అది ఈరోజు అయితే అది కథ. కాకపోతే ప్లీజ్ నా వీడియో నచ్చే వాళ్ళకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇట్లనే సపోర్ట్ చేయండి. ఇక వీలైతే కంటిన్యూ వీడియోస్ అయితే పెడతా. కాకపోతే లాంగ్ ఎందుకు పెట్టలేదు అంటే ఏం రొటీనే చెప్తున్నాను. ఈ రొటీన్ డాష్ కెమెరా ఇద్దామంటే ఇప్పుడు అంత లేదు కాబట్టి గమ్మున ఉంటున్నా. మధ్యాహ్నం ఇప్పుడు ఎవ్రీ పికప్ ఎవ్రీ డ్రాపింగ్కి వీడియో పెడదామన్నా ఫోన్ సపోర్ట్ చేయట్లేదు. దాని గురించి నాకు దగ్గర ఆగి వీడియో పెడుతున్నాను. ఓకేనా. ఈరోజు అయితే ఫ్రైడే
నిన్న కూడా 2000 దాటింది, మొన్న కూడా దాటిందా మొన్న ఏమో నాకు తెలియదు. ఈరోజు 2000 నియర్ బై 2000 వచ్చింది. ఓకేనా, మీకు మొత్తం స్క్రీన్ షాట్ పెడతా చూడండి. ఓకేనా, బండి మాత్రం స్లో నడిపేయండి ప్లీజ్. ఓకేనా.